రంగవల్లికనా నిన్ను పూజింతుము హే ధరణి మాతా బాలభాస్కరుని తేజోఘనమే స్వయం ప్రభువు లీలా ఆయనే అరుణోదయ వేళ ముక్తిని చూపించుము ముక్తిని చూపించుము శక్తిని దీపించుము సత్య మార్గమెందు వీడజాలము పాలించుము ధర్మము స్థాపించుము న్యాయము ఆర్య బాలకులను నీవే కావుము ముక్తిని చూపించుము శక్తిని దీపించుము జయ ఆర్య దేవత హే సూర్య దేవత జయ ఆర్య దేవత హే సూర్య దేవత సమతా పరిపాలన క్రమదీక్ష ప్రేరణ సమతా పరిపాలన క్రమదీక్ష ప్రేరణ సాగించి వినవా మా ప్రార్థన గంగా వినిర్మలమౌ హృదయాలను మా కొసగి హైమాచల ధైర్యం కలిగించుము దుఃఖాలను మాపుము దుఃఖాలను మాపుము సౌఖ్యాలను చూపుము విజ్ఞాన దీపం వెలిగించుము పాలించుము ధర్మము స్థాపించుము న్యాయము ఆర్య బాలకులను నీవే కావుము ముక్తిని చూపించుము శక్తిని దీపించుము జయ ఆర్య దేవత హే సూర్య దేవత జయ ఆర్య దేవత హే సూర్య దేవత ప్రాణదాత జగతి విధాత హే ప్రాణదాత జగతి విధాత అఖిలాండ కోటి సంరక్షక అడుగడుగున ఎన్ని ఆటంకాలెదురైన సాగే మా యాత్ర మరి ఆగదు మా సఖ్యం మాయదు మా సఖ్యం మాయదు మాలిన్యం చేరదు ఈ ధర్మ జ్యోతి ఇంకా ఆరదు పాలించుము ధర్మము స్థాపించుము న్యాయము ఆర్య బాలకులను నీవే కావుము ముక్తిని చూపించుము శక్తిని దీపించుము జయ ఆర్య దేవత హే సూర్య దేవత జయ ఆర్య దేవత హే సూర్య దేవత ముక్తిని చూపించుము శక్తిని దీపించుము సూర్య దేవత అదే మీ అందరి లక్ష్యం తెలిసిందా ఇప్పుడు మంచిది ఆగు దుర్యోధన బాణం అప్పుడే వదలద్దు మొదట నా మాటకి సమాధానం చెప్పు నీ కళ్ళ ముందు ఏమిటి కనిపిస్తున్నాయి గురుదేవా ముందరొక పక్షి మేఘం ఒక వృక్షం కానవస్తున్నాయి ఆగు నువ్వు నీ స్థలంలోకి పోయి నిల్చు దుశ్శాసన ఇలా రా నాయనా నువ్వు సరిగ్గా చూసి చెప్పు నీ కళ్ళకి ఏమిటేమిటి కనిపిస్తున్నాయి మరి నా ముందు దుర్యోధనుడికి లాగే అన్ని కనిపిస్తున్నాయి గురుదేవా సరేలే నువ్వు పోయి నీ స్థలంలో నిల్చోవచ్చు
అర్జున నువ్విలారా. బాణాన్ని జాగ్రత్తగా గురిచూడు. సరిగ్గా చెప్పాలి, నీ కంటికి ఏమిటేమిటి కనిపిస్తున్నాయి? మరి నాకేమీ తెలియడం లేదు గురుదేవా. ఏమిటది? ముందున్నదొక్కటే, ఒక పక్షి, దాని కన్ను తప్ప మరేమీ కనిపించడం లేదు. భలే, వదులు బాణాన్ని. శభాష్. ఏకాగ్రమైన దృష్టి అంటే ఇలాగే ఉండాలి. అర్జున, నువ్వు నిజంగానే ధన్యుడివి. గురుదేవా, తమరు నాటి నుండి పక్షపాతమే చేస్తున్నారు ఇలాగా. ఎప్పుడు చూసినా మీకు అర్జునుడు ధన్యుడు ధన్యుడు. మిమ్మల్ని ఒకటి అడుగుతున్నాను, ఇలా మీరు తెగపోడుతున్నారే అర్జునుడిని. అవునా, తనతో పొగడతగిన కానీ ఏం చేశాడని? తమరు మాకు సరిగ్గా అవకాశం కలిగించుంటే మేము కూడా పక్షిని కొట్టేవాళ్ళమే. సుయోధన, ఏకాగ్ర దృష్టి లేనిదే బాణాన్ని ఎవ్వరూ గురి చేసి వేయలేరు. అందరికీ అవకాశం ఇచ్చాను, ఒక్కరూ కొట్టలేకపోయారు. మీ అందరి దృష్టి అన్నిటి మీద ఉంది. అర్జునుడు తన దృష్టిని కేవలం ఆ పక్షి మీదే నిలబెట్టాడు. ఇప్పుడు తెలిసింది. మీరు మాకు ముందే తెలియజేయకూడదా? అవును, మీ అర్జునుడే ధనుర్ధరుడు, మేము ఉత్తమ ముద్దులు, అంతేనా? అర్థం లేకుండా మాట్లాడకు సుయోధన. నేను ఏకాగ్ర దృష్టి మాట అంటున్నా. ప్రయత్నం చేశారంటే ఇప్పుడు మీరు కూడా అర్జునుడిలాగే మహాధనుర్ధరులు కాగలరు. ఇప్పుడు ఇలా మీరు సమర్థించి లాభం లేదు గురుదేవా. మీకు మా తండ్రి దేనికి గురు పదవి ఇచ్చారని తలుస్తున్నారు? తమరు మాకు సమానమైన శిక్ష ఇస్తారని వారి ఆశ్రమాన్ని పోషిస్తున్నది కూడా అందుకే తెలుసా? ఇక్కడ ఏ విధమైన పక్షపాతం కూడదు. ఇదే మీ కర్తవ్యం అని తెలుసుకోండి. నేను నా కర్తవ్యాన్ని సరిగ్గానే నిర్వర్తిస్తున్నాను. పాండవుల పట్ల మీద ఇలా చేయడమే అసలు మీ కర్తవ్యమా? సుయోధన, నువ్వు నీ మర్యాదను వదిలేస్తున్నావు. సేవకులే మర్యాదను వదిలేస్తుంటే మేము సహించలేం. దుర్యోధన, గురుదేవుల సేవకులు ఉంటున్నావు. ముందు నేను ఇప్పుడు ఏం చేస్తానో చూడు. వదలండి, వదలండి. మీరు ఇప్పుడే పోయి దుర్యోధని మండం గురుదేవుని చరణాల మీద పడకుండా ఊరుకోను. నువ్వు పిచ్చివాళ్ళలాగున్నావు భీమా. అరే, శిష్యుని దండించే అధికారం ఏమైనా గురుదేవునిదే, కానీ మిత్రుని కూడదు. మరి ప్రతి ఇదేనా వాడి గురుసేవ? వీడికి ఇప్పుడు యువరాజు పదం ఉందని గర్వం. వీడికి కొంచెం వినయం తెలిసిస్తాం. తెలిసిందా? వీడు మా పోషణలో ఉండి మమ్మల్ని దూషిస్తున్నారు, చూసారా? గురుదేవా, మీకు మా దయతో జీవించే వాళ్ళ కోసం పక్షపాతం. నోర్మి, మీ పోషణలో ఎవరు ఉంటున్నారు? ఎవరు మీ దయతో జీవిస్తున్నారు? నువ్వు, నీ అన్నదమ్ములు, మీ తల్లి. భీమా, వీడు తన అన్నదాత మీదే చెయ్యెత్తుతున్నాడు. నువ్వు మాకు అన్నదాతవి. అవును, పాండవులు మా దయ వల్లే జీవిస్తున్నారు. అన్నదాతను అవమానించే కళని నువ్వు గురుదేవుని దగ్గరే నేర్చుకుని ఉంటావు. దుర్యోధన, మా కారణంగా నువ్వు గురుదేవుని ఎందుకు అవమానిస్తున్నావు? ధర్మ, శాంతనంటే ఇక్కడ మా దగ్గర మాట్లాడుతున్నావే. గురుదేవునితో ఎందుకనవు? ధనుర్విద్యను పరీక్షించాలని అనుకుంటే మా పితామహులు భీష్ముని జరిపించవచ్చు. దానికి కూడా నేను సిద్ధంగానే ఉన్నాను సుయోధన. అయితే త్వరగా పరీక్షకు సిద్ధం చేయండి. మంచిది. నేడే ఇంద్రప్రస్థానికి వర్తమానం పంపుతాను. ఎందుకలా గోల చేస్తారు? ఇంకొంచెం సేపట్లో గాంధారీదేవి గారి ఇక్కడికి వచ్చి రాత్రి మనం ప్రారంభిస్తారు. కుమారా, నువ్వెవరిని చూడాలని వచ్చావు? భీష్మ పితామహుల్ని. మా గురుదేవులు ద్రోణాచార్యుల వారు ఈ పత్రాన్ని వారికి ఏమన్నారు? నువ్వు నాతో రా. పితామహులు ఇప్పుడు యజ్ఞశాలలో ఉన్నారు. పితామహ, గురుదేవులు ద్రోణాచార్యుల వారి ఆశ్రమం నుండి ఈ కుమారుడు వర్తమానం తెచ్చాడు. చిరంజీవి వత్స, ద్రోణులు, కృపులు, అశ్వత్థామ అంతా క్షేమమేనా? తమరి కృపచేత అంతా క్షేమమే. పురోహితుడా, మీరే చదివి వినిపించండి. చిత్తం మహారాజా. కౌరవ కులాధీశులు, సకల లక్ష్మీ సమాలంకృతులు, శ్రీమాన్ శ్రీ భీష్మ మహాశయుల దివ్య సన్నిధికి ద్రోణుని సందేశం. రేపుదయాన్న మేము మా ఆశ్రమంలో శిక్షణ పొందిన మీ రాజకుమారుల యొక్క ధనుర్విద్య, అస్త్ర విద్యలు పరీక్షించడం జరుగుతుంది. ఈ సందర్భంలో తమర పరివారంతో సహా బయలుదేరి వచ్చి ఆశ్రమాన్ని పావనం చేయకోరుతున్నాను. ద్రోణుడు. అలాగే కుమార, గురువులకు చెప్పు, మేము తప్పక వస్తాం. బహుపరాక్, మహారాణి గాంధారీదేవి గారు విజయం చేస్తున్నారు. బహుపరాక్. శుభమస్తు. గాంధారి, ఒంటరిగా వచ్చామే. ధృతరాష్ట్రుడెక్కడ? నిన్న రాత్రి వారింట్లో సరిగ్గా లేదు, అందుకే ఇప్పుడు వారు రాలేదు. ధృతరాష్ట్రునితో చెప్పు,
రేపటి రోజున ద్రోణాచార్యుని ఆశ్రమంలో పిల్లల అస్త్ర పరీక్ష జరుగుతోంది. మీరిద్దరూ రావాలి. సూర్యోదయ సూర్యాస్తమాలను చూడలేరు కదా, వారు ఇప్పుడు అక్కడికి వచ్చి ఏం చేయగలరని. దృష్టి ఎక్కడుంది మాకు? నిజమేలే. ఓహో విదురుడా, నువ్వు మంచి సమయానికి వచ్చావు. ఓ పని చెయ్యాలి. నువ్వు కుంతీదేవి భవనానికి వెళ్లి ఒక సంగతి ఆమెతో చెప్పాలి. రేపు ఉదయం పిల్లల అస్త్ర విద్యని చూడ్డానికి అందరం ద్రోణాశ్రమానికి వెళ్ళాలి. సిద్ధంగా ఉండమని. ఇప్పుడే వెళ్ళి వదినికి సంగతి చెప్పొస్తాను. परमेशने कोरेते नैया, हे परमेशने कोरेते नैया, కొడుకులపై మనసాయే ఇప్పుడే నే చూడగోరేను చాలా, అప్పుడే మదిలోను ఆనందలీలా పెంచేను కాదే ఇప్పుడైనా రారేమి ఓ పంచ పాండవులారా, హే పరమేశనే కోరితేనయ్యా. ద్రోణాశ్రమంలో ప్రాప్తి ధనుర్విద్యా సూత్రములన్నీ, అఖిలాస్త్ర బాణ పాండిత్యము వారు ఆర్జించి ఇలు చేరలేరా, మా పాపలంతా పదిలముగా రారేమి, మా పాపలంతా పదిలముగా రారేమి, నా ఎద కలిగిపోసాగే పెంచేను కాదే ఇప్పుడైనా రారేమి ఓ పంచ పాండవులారా, హే పరమేశనే కోరితేనయ్యా. పుత్రయుధిష్ఠిర నీతి క్షమానిధి అర్జున సాహస ధైర్య ఖని, భీమ సువీర బలాంచిత మేరు నకుల సహదేవ కుమారులారా, నాకు మీరే మరి పంచ ప్రాణాలయ్య, నాకు మీరే మరి పంచ ప్రాణాలయ్య, రారేలా ఆలస్యమాయే పెంచేను కాదే ఇప్పుడైనా రారేమి, ప్రాణాలు వల్లడసాగే, హే పరమేశనే కోరితేనయ్యా, హే పరమేశనే కోరితేనయ్యా. ఎవరది? మరది గారు ఇలాగొచ్చారే, పిలుచుంటే నేనే వచ్చేదాన్ని. ఎలా పిలుస్తారు వదినే? వాత్సల్యంతో నిండిన మిమ్మల్ని దర్శించే భాగ్యం నాకున్నప్పుడు. ఏం చేయను మరి, పిల్లల్ని ఎంత ప్రయత్నించి మరువు లేకున్నాను. మాకు నేడు శ్రావణ శుక్రవారంగా పిల్లలకి హారతి ఇవ్వడం సాంప్రదాయమైపోయింది. మా పిల్లలు ఆశ్రమంలో ఉన్నారు. మాటి మాటికి వారిని ఛానిస్తూని హారతి పళ్ళెంతో పిచ్చిదాన్నే కూర్చున్నా. కాదు కాదు, ఇది పిచ్చితనం కాదు వదినే. మాత కౌసల్యాదేవి పిచ్చితనం చేతనే రామాయణం సృష్టి అయింది. వదినే, గురువుల శిక్షణలాగే మాతల శిక్షణ కూడా పిల్లలకి మార్గదర్శకం అవుతుంది. నిజమే. మీరు నిలబడే ఉన్నారే, రండి కూర్చోండి.
మీకు భీష్మ మహాశయుల సందేశాన్ని చెప్పాలని వచ్చాను. భీష్ముల వారి సందేశమా? అవును. వారు రేపు ఉదయం రాజకుమారుల ధనుర్విద్యను పరీక్షించడానికి ద్రోణాశ్రమానికి వెళ్తున్నారు. తమరిని కూడా రమ్మని చెప్పమన్నారు. తప్పకుండా వస్తానండి. ఇన్నాళ్ళై నాకు ఇదే చింత. ఎలాగైనా పిల్లల్ని పోయి చూడాలని ఉంది. ఎంత త్వరగా చూస్తానా అని మనసు తల్లడిల్లింది. వెంటనే అక్కడికి వచ్చి పిల్లల్ని చూస్తాను. పితామహులు భీష్మ మహాశైల వారి సమక్షంలో నేడు మీ బలపరాక్రమాన్ని చూపించాలి. భయపడకండి, ఏకాగ్ర దృష్టి నిలపండి. చూసి సావధానంగా బాణాల్ని వదలండి. పితామహుల వారి ఆజ్ఞ అవగానే శంఖం ఊదుతారు. మీరు శరాన్ని సంధించి వదలొచ్చునని ప్రకటిస్తారు. కుమారులారా, అదిగో ఆ తిరుగుతున్న మత్స్య యంత్రంలో ఏ రాకుమారుడు మీనం కంటిని భేదిస్తాడో అతడే సర్వశ్రేష్ఠ ధనుర్విద్యా పారంగతుడని బిరుదు పొందుతాడు. ప్రదర్శనం ప్రారంభించొద్దు. కుమారుడు కుమారుడు ఇప్పుడు అస్త్ర విద్యను ప్రారంభించవచ్చు.
అస్త్రాన్ని ఉపసంహరించు. సుయోధన, ఇది అస్త్ర విద్యా పరీక్ష, పోరాటం కాదు. వెళ్ళు నీ స్థలానికి. తమరు ఆశీర్వదించండి పితామహ. కుమారులారా, మీ అందరి ప్రదర్శనను చూసి నేను పొంగిపోయాను. అందరిలో అర్జునుడే ధనుర్విద్యా పారంగతుడని నిర్ణయిస్తున్నాం. అర్జున, ఆచార్యులు నీ రూపంలో రెండవ ద్రోణాచార్యుల్ని తయారు చేశారు. గురు శిష్యులిద్దరూ ధన్యులయ్యారు. బిడ్డ, నువ్వు ఈ శక్తులన్నీ దీన అనాథజనుల రక్షణకి, ధర్మపాలనకి వినియోగించు. తమరు ఆశీర్వదించండి పితామహ. విజయోస్తు. అమ్మా అమ్మా అమ్మా. పిల్లలు, మేము మీ పరాక్రమాలను చూసి చాలా పొంగిపోయాం. అమ్మా, ఇప్పుడు మా విజయానికి కారణం మీరేగా. ఇదంతా మీరిచ్చిన శిక్షణకు ప్రతిఫలమేనమ్మా. కుమారులారా, మీ విలువిద్య చూసి నా మనస్సు ఆనంద డోలికల్లో ఊగిపోయింది. మీ తల్లి సంగతి వేరే చెప్పాలా? మీ పంచ పాండవులు, ఆవిడకి పంచ ప్రాణాలు. దేవి, భీష్మ పితామహులు మీకోసం ఎదురు చూస్తున్నారు. నడు. ఈ పౌర్ణమి నాటికి పిల్లల విద్యా శిక్షణ పూర్తవుతుంది. ఆ మరునాడే పిల్లల్ని ఇంద్రప్రస్థానికి తీసుకుని వెళ్ళొచ్చు. చాలా సంతోషం. ఇక వెళ్ళొస్తాను. మంచిది. ఆగండి తాత. ఇప్పుడు మా కౌశల్యాన్ని వెల్లడి చేసే అవకాశం కలగలేదు. గురుదేవులు పక్షపాతం చేశారు. ఊరికే వాగం. మాతా గురువుల మనస్సులో పక్షపాతం ఎప్పుడూ ఉండదు. వచ్చావా కుంతి? నీకోసమే ఎదురు చూస్తున్నాను. మధ్యాహ్న సమయం అవుతోంది. వెళ్ళని సారథి. ఏం చేస్తున్నావు సుయోధన? గద విరిగిపోగలదు. విరగని చూద్దాం. పర్వాలేదు, నా కళలని ఇలాగ మంట కలిసాయి. గురుదేవులు, పితామహులు ఇప్పుడంతా మనకే శత్రువులయ్యారు. నేడు నాన్న ఇక్కడికి వచ్చి ఉంటే ఇలాగెప్పుడూ జరగదు. మళ్ళీ మనకు బాణాలు వదిలే అవకాశం తప్పక ఉండేది. నాన్న రాలేదు, అమ్మ రాలేదు. చూడాల ధోరాలు కొంచెం అపశకునులా ఇక్కడికి వచ్చింది. నేను తెలియక అడుగుతున్నా, మా అమ్మ కూడా వస్తే ఏం పోయిందంట? మీ అమ్మ రాలేదు, అందుకే చాలా బాగుంది. అరే, చెప్పుకో తగినంత పనేం చేశావు? నీ తల్లి ఇక్కడికి వచ్చి పొగడానికి. భీముడా, అక్కడ కూర్చున్నావే? దొంగచాటునన్నీ వినడానక? దొంగచాటునన్నీ వినడం మూర్ఖులు చేసే పని దుర్యోధన. ముందు కిందకి దిగి చెప్తా, మరి మూర్ఖులు ఎవరో తెలుస్తుంది. ఇప్పుడు నాకు తీరుబడి లేదు. ముందు సమిధులు పట్టుకెళ్ళి ఇయ్యాలి మరి. లేకుంటే ఒకసారి నా తడక రుచి చూపించేవాణ్ణి. నీచుడా, ఆహాహా, చాలా బాగుంది. నా కాళ్ళ దురదంతా పూర్తిగా పోయింది. ధన్యవాదాలు దుర్యోధన, ధన్యవాదాలు. ఆశ్రమానికి వస్తావా, లేక తిన్నగా ఇంద్రప్రస్థపురానికి పరిగెత్తుతావా? ఏ పరిగెత్తడం దేనికి? పరిగెత్తడం పరాజితుల ధర్మంలే. సరే, పోతున్నా నేను. నడే నడే. నడుస్తాలే. ఇంద తీసుకో. ఎలాగైనా సరే ఈ భీముని ఇక్కడే చంపేసేయాలి. వృధాగా వాడితో చేతులు చేసుకుని లాభం లేదు. చూడానాడు విషం ఇచ్చేసి యమునా నదిలో పడేస్తే మళ్ళీ వచ్చేసాడుగా. ఊరుకో. మరీ బాగుంది నీ కోపం. మంచి చెప్పాననే. అసలు నువ్వు ఈ మాట ఎరుగుదువుగా. నేలకు వీపు తగిలితే వాడి బలం హెచ్చైపోతుంది. భీముడికి ఆ వరం ఉందిగా. మన కర్మ కాకపోతే ఏమిటిదంతా? ఈ వరాలన్నీ పాండవులకి ఎందుకు ఉండాలి? ఊరికే విసుక్కుంటే పనులు జరగవు సుయోధన. ఎక్కడ శక్తి పనికిరాదు, యుక్తి చేత ఎక్కడ పని సాధించాలి. మరి ఏం చేయాలంటే త్వరగా చెప్పైతే. మరి నువ్వు చెప్పినట్టు చేస్తావు? చెప్పు. ముందున్న వాళ్ళకి నీళ్ళంటే భలే వ్యామోహంలే. భీముడు గంటల తరబడి యమునలో స్నానం చేస్తాడు. మనం జాగ్రత్తగా వాడిని అందులో ముంచెయ్యాలి. భూమికి వాడి వీపు కూడా తగలదు. మూర్ఖుడివి. ఆ పన్నాగ మనకెంత ప్రమాదం నీకు తెలియదా? అరే, అస్తమానం అలా జరగదు. ఈ మారు మనం అంతమంది నీళ్లలోనే ఉండి వాడిని అడగదొక్కాలి. సరేలే, ఎప్పుడు? రేపు ఉదయమే. భీముడు గురుదేవుని కన్నా ముందే యమునా నదికి వెడతాడు. అప్పుడు కొంచెండి వెంటాడి మన పని సాధించాలి. అయితే మీరంతా సిద్ధమేనా? భీముడిని చంపేశామంటే పాండవుల శక్తి సగం పోతుంది. వెనక అర్జునుడితో పోరాడదాం.
రండి. మర్చిపోకండి రేపు ఉదయాన్నే. శంభో మహాదేవ, శంభో మహాదేవ, శంభో మహాదేవ, మహేశ్వర శంభో మహాదేవ. శంభో మహాదేవ, శంభో మహాదేవ, శంభో మహాదేవ, మహేశ్వర శంభో మహాదేవ. గురుదేవులు ఏదో కష్టంలో ఉన్నారు. నాడు పునర్పాణాలు తీసుకుందాం. అయ్యో రామ, వారి ప్రాణం కాపాడి నువ్వు నాకు ప్రతిభిక్ష పెట్టావు నాయన. నేడు నువ్వు నీ శిష్యత్వాన్ని ధన్యం చేసుకున్నావు అర్జున. ధనం కోసం దాసత్వం స్వీకరించిన ఈ బ్రాహ్మణుడు ఈ సమయంలో నీకేమిటివ్వగలడు నాయన? అలా అనకండి గురుదేవా. తమరు మాకు చాలా ఉపకారం చేశారు. దానికి మేము ఏం ప్రత్యుపకారం చేయగలం చెప్పండి. నీకు జ్ఞాపకం ఉందా అర్జున? దరిద్ర దశలో నేను మొదటిసారిగా మీ నగరానికి ఏనాడొచ్చాను. ఆనాడు ఈ విద్యతోనే నీటిలో మునిగి ఆపదలో ఉన్న మీ అందరినీ కాపాడాను. ఈ విద్య కూడా ఇప్పుడు నువ్వు నేర్చుకున్నావు. ఇక నీకు నేర్పదగినదేదీ నా దగ్గర లేదు. ఆనాడు భీష్మ పితామహులు నిజమే అన్నారు. నువ్వు రెండో ద్రోణాచార్యుడివి. కోశాధ్యక్ష, పౌర్ణమి రోజు పిల్లల విద్య పూర్తయ్యే రోజు. ఆ రోజున పిల్లలు గురుదక్షిణలివ్వాలి. అందుచేత మీరు 105 రత్నాలు, పట్టు వస్త్రాలు, కొన్ని స్వర్ణ ముద్రలు పంపడానికి వెంటనే ఏర్పాట్లు చేయండి. చిత్తం మహారాజా. మరి కుంతీ భవనంలో పిల్లల కొరకు వ్యాయామశాల సిద్ధం చేశారా లేదా? ఈ సంగతి కనుక్కుని రావాలి. క్షమించండి మహారాజా. మహాదేవి గాంధారి వ్యాయామశాల సిద్ధం చేయడానికి ఆజ్ఞ ఇవ్వలేదు. ఆజ్ఞ ఇవ్వలేదా? ఎందుకని? గాంధారి ఎక్కడుంది? నేడు సోమవారమట. శివపూజ చేయడానికి వెళ్ళారు. వందనం. దయచేయండి మహారాణి గారు, దయచేయండి. దయచేయండి దయచేయండి. మహారాణి గారికి వందనం. మాధవి, వీళ్ళందరినీ బయటికి వెళ్ళమని. కళ్ళతో చూడలేదు, మాటల వల్ల విన్నాను. కుంతి స్థుతులు మా పిల్లల కన్నా ఎక్కువ పరాక్రమవంతులని. మేము వాళ్ళ చెడుకు కోరలేదు. ప్రభువు నిన్ను ప్రార్థించేది ఏమిటంటే,
వాళ్ళకంటే మా పిల్లల్ని అధిక పరాక్రమవంతుల్ని చెయ్యి, అధిక కీర్తివంతుల్ని చెయ్యి పరమేశ్వర. వదినా వదినా, రాజభవనంలో ప్రమాదం సంభవించింది. ఏమైంది? మహాదేవి గాంధారిని పాము కరిచింది. పాము కరిచిందా? ఆ. ఎలాగా? వారు ప్రొద్దున్నే శివపోజుకుని ఆలయానికి వెళ్ళారు. అక్కడే ఈ ప్రమాదం జరిగింది. ఆవిడిప్పుడు మూర్ఛలో ఉన్నారు. భగవంతుడా, సరే పదండి, మీతో నేను వస్తాను. మహాదేవికి ఎలాగుంది? ఇప్పుడు బాగానే ఉంది. మహాదేవి, కుంతీదేవి వచ్చారండి. రా సోదరి, కూర్చో. భగవంతుని దయ వల్ల బ్రతికాను. దాసదాసులు ఎవరు వెంట రాలేదా? మేమందరం ఉన్నాం. మహాదేవి గారు మమ్మల్ని అవతలుండమని ఆజ్ఞాపించారు. పూజా సమయంలో పురోహితులు కూడా అక్కడ లేరు. అవునంతేలి, పూజా సమయాన భక్తులు భగవంతుని మధ్య ఇంకెవ్వరూ ఉండకూడదుగా. అప్పుడైనా మీ కళ్ళ మీద గంతలు తీసి ఉంటే ఇలా జరిగేదా? కళ్ళ మీద గంతలు ఇప్పుడు తెరుస్తానంటే మా వారికి దృష్టి వచ్చిన్నాడే. భగవంతుడిచ్చిన 2 కళ్ళని తమరు ఉపయోగించుకోరు. వెంటనే ఈ దుర్ఘటన మాకెంతో భయం కలిగిస్తుంది. ఇలాంటి దుర్ఘటన వల్లనే భగవంతుడు నాకు మృత్యువునివ్వాలి. పతివ్రత స్త్రీకి వేరే ఏం కావాలి? నొసటిని బొట్టుండగా మరణమేగా. చాలించండి అపశకునం మాటలు. మా పాండవులున్నారా? వారి కోసమనేగా నేను మహారాజు పోయినా బ్రతికున్నాను. నువ్వెందుకుండవులే? పుత్రుల పరాక్రమం చేత రాజ్యపాలన చేయాలనే ఆశ ఉండనే ఉందిగా. అవునమ్మా, ఏ మాతైనా పుత్రుల పరాక్రమాన్ని చూసి పొంగిపోదా? పుత్రవతైన మీద స్త్రీపతికి ప్రియంగా వర్తించదు. పుత్రులకి మాత అవుతుంది ఆమె. ఎప్పుడు పిల్లల భవిష్యత్తు మాట తలచడం ఆమె కర్తవ్యం. భలే కుంతిరాణి, ఇంత పెద్ద మాటలు తమ వద్దనే ఉంచుకోవచ్చు. మాకు మా అమ్మగారింట్లో చెప్పించిందే మేమెప్పుడూ ఆచరిస్తాం. స్త్రీకి ఏనాటికి పతిని మించిన భగవంతుడు లేడు. ఇలాంటి అశ్రద్ధ చేతనే తమరికి తమ బిడ్డల మీద ధ్యానం నశించింది. సాలించు, నువ్వు అన్నమాట ఇంతేగా. మా పిల్లలు మీ పిల్లల పరాక్రమవంతులు కారణేనా అంటావు? మాకే చింత లేదు. తక్కువ పరాక్రమవంతులైనా మా పిల్లల సంఖ్య 100. 100 మందిలో ఒక్కడైనా పరాక్రమవంతుడైతే వంశం పేరు ఎప్పుడూ నిలుస్తుంది. తమ పుత్రుల సంఖ్య పెద్దదవ్వచ్చు, మరి మా పాండవులు వారికంటే చాలా పరాక్రమవంతులేలండి. మేమందుకనే కళ్ళు కప్పుకుని కూర్చున్నాం తెలుసా. వాళ్ళని ఎప్పుడు కూడా చూడం. వెళ్ళు కుంతిరాని, మళ్ళీ ఎప్పుడు మా మందిరానికి వచ్చి కష్టం కలిగించకు, తెలిసిందా? మాధవి, 100 సార్లు చెప్పాను నీకు, పతి పోయిన తరువాత జీవించే స్త్రీ మాటలు వింటే మాకు చాలా పాపమని. వెళ్ళు మాధవి, మా స్నానానికి ఏర్పాట్లు చెయ్యి. విధవరాల్ని చూస్తే మనం అపవిత్రులు అవుతాం. కోశాధ్యక్ష, తమరొచ్చారా? చిత్తం యువరాజా, భీష్మ పితామహులు మీకు గురుదక్షిణలు ఇయ్యడానికి వస్త్రాల్ని, రత్నాల్ని, సువర్ణ ముద్రల్ని పంపారు. సరే, తెల్లారి విద్య పూర్తవుతుంది. ఈ బహుమానాలు గురుదేవులకు అర్పిస్తానులేండి. పితామహులు ఆజ్ఞాపించారు. ప్రతి కుమారుడు ఒక వస్త్రాన్ని, ఒక రత్నాన్ని, ఒక సువర్ణ ముద్రని అర్పించాలట. పాండవులు మాతో సమానంగా గురుదక్షిణలు ఇయ్యాలనా? పితామహులు అలాగనే ఆరతిచ్చారు. వారలా ఆజ్ఞేయడానికి ఏమీ అధికారం లేదు. పెద్ద మహారాజు గారు చూడలేరని అంతా ఈ విధంగా లాభం పొందుతారా? మేము మాత్రం దీనికి ఎప్పుడూ సహించాం. యువరాజుగా నేను ఇప్పుడు మీకు తెలియజేస్తున్నాను, పాండవులు కేవలం దారిద్ర్యాన్ని అనుభవించక తప్పదు. రేపు ఈ నగలని మేమే బహుకరిస్తాం. చిత్తం అలాగే. విజయీ భవ. చిరంజీవ. చిరంజీవో భవ. ఆచార్య,
తమరికి గురుదక్షిణ ఇయ్యడానికి మా వద్ద ఇప్పుడు ఏమీ లేవండి. వత్స, మీ వద్ద నుండి నేనేమీ బహుమతులు కోరలేదు. కౌరవ చక్రవర్తి ఇచ్చిన ఈ నగలు, వస్త్రాలు కూడా గురుకుల ఆచారాన్ని బట్టి నేను పుచ్చుకుని సంతోషించాను. మీరందరూ ఈ తపోవనంలో కూర్చుని కొత్త శిష్యుల్ని తయారు చేస్తూ ఉండగా మేము జీవితం అంతా మీ పరాక్రమ కథలను చెప్పుకుంటూ ఉంటాం. మేమిప్పుడు గురువులైన మీ వద్ద విద్యలార్జించి ఇంటికి వెళ్లేలోగా తమకేదో దక్షిణ ఇచ్చే తీరాలి. ధనానికి మేము దరిద్రులం, మీరు మాకిచ్చిన విద్యలో నేడు సంపన్నులం. తమరు ఆజ్ఞ ఇయ్యండి, తమరిని మేము ప్రసన్నులను చేసుకుంటాం. కుమారా, మేమిప్పుడు మా మనస్సులోనున్న చింతని పైకి చెప్పడం మంచిది కాదు. అయినా తప్పనిసరి. వారి మనస్సులో ఉన్నది మీకు నేను చెప్తాను. వద్దు వద్దు. అర్జున, ఆజ్ఞ ఇయ్యండి. అర్జున, వెళ్లే ముందు నువ్వు నాతో ఏకాంతంగా మాట్లాడాలి. మాకు కార్యం కేవలం నువ్వే సాధించాలి అర్జున. అలాగేనమ్మా. ధనుర్విద్య, అస్త్ర విద్య, అశ్వ విద్య, వేదాంగ జ్ఞానాలన్నీ వారి దగ్గరున్నాయి నాయన. కానీ కేవలం జ్ఞానంతో ఉంటే మన కడుపులు నిండుతాయా? చంద్రమౌళి ఆశ్రమంలో దారిద్ర్యం భీషణ రూపాన ప్రకాశిస్తుంది. మేము నిన్ను కేవలం ఇదొక్కటే అడుగుతున్నాం. అశ్వత్థామప్పుడు చాలా చిన్నవాడు. వాడొక రోజున పాలకని అల్లరి చేశాడు. మా వద్ద ఆవులు లేవుగా, మేమేం చేస్తాం? మేము వాడి రోదన పెట్టే బాధ సహించలేక పిండిలో నీళ్లు కలిపి వాడి చేత తాగించేశాం. చూడు, ఊరికే వాడిని అలా మోసగించేశాను నాయన. అప్పుడు వారికి ప్రాణమిత్రుడు, వారితో చదివిన వాడైన ద్రుపదుడు పాంచాల దేశానికి రాజవుతాడని మాట మేమిద్దరం విన్నాం. ఉండలేక ఇతన్ని వారి వద్దకు వెళ్ళండి అని అడిగాను. వారు నా మాట కాదనలేక వెంటనే బయలుదేరి వెళ్ళారు. విను, వారిని అదృపదుడప్పుడు పోల్చనే లేదు. అంతేగాక దానం ఇవ్వలేదు సరికదా, వీరిని అతడు ఘోరంగా అవమానపరిచాడట. అర్జున, నువ్వు వెళ్ళి ఆ గర్విష్ఠ రాజును బంధించి తెచ్చి వారి కాళ్ళ మీద పడేయాలి. అప్పుడే నా మనసుకు తృప్తి కలుగుతుంది. చెప్తున్నా, జీవితంలో ఎప్పటికైనా ఆ దృశ్యాన్ని చూసేదాకా సుఖంగా మరణం అన్నది మాకు లభించదు. అమ్మా, తమరి ఆశని వెంటనే తప్పక నెరవేరుస్తా. భగవంతుడు మీకు సహాయం చేస్తాడు. కౌరవ కుమారులకి, యువరాజు దుర్యోధనునికి, 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 కౌరవ కుమారులకి. ధృతరాష్ట్ర, పాండవ కుమారులు కనిపించలేదే? అది నన్ను అడుగుతావే విదురా? నీకు దృష్టి ఉంది గాని నాకు లేదుగా. నేను అన్ని దిక్కులా గాలించి వచ్చాను, వాళ్ళెక్కడా కనిపించలేదు. సుయోధన, నువ్వు వాళ్ళని చూసావా? లేదు, మహారాజు మమ్మల్ని వాళ్ళకి అంగరక్షకుగా పంపలేదుగా. మాలతి, పిల్లలు వస్తున్నారు. మాలతి, హారతి తీసుకునేదా? దేవి, కుమారులు స్వాగతానికి తమరు నగరం అవతలకి వెళ్ళాలి. అక్కడ గాంధారీదేవి పుత్రులను ఆలింగనం ఉంటూ ఉంటుంది.
పిల్లలందరినీ కలుసుకుని పొంగిపోతూ ఉంటుంది. నగరం అవతలికి వెళదామని నేను తలిచాను కాని మాలతి, మరి ఆ రోజు నా మాట వినే గాంధారీదేవి స్నానం చేసింది. పుత్రుల స్వాగతానికని ఆవిడ వెళుతుందనే సంగతి విన్నాను. వినే ఇప్పుడు వెళ్ళడం మానుకున్నా. వదినా, పిల్లలేరండి మరిది? అదే తెలియలేదు వదినా. ఏమిటది? తమరికి పిల్లలు కాడ తెలియలేదా? లేదు, నేను దుర్యోధనుణ్ణి దుశ్శాసనుణ్ణి అందరినీ అడిగాను. దానికి వాళ్ళు సమాధానం కూడా ఇవ్వలేదు. ఏం మరిది, గాంధారి పుత్రులు నా పిల్లలు ఇప్పుడు ఏం చేశారు? లేదు లేదు వదినా, లెక్కకైతే 5గురు గాని మన వాళ్ళ ముందు 500 మంది కౌరవులు కూడా ఎందుకు సరితూగలేరు. పర్వత మార్గులు మోసగించడానికి వెనక తీస్తారా మరిది? అలాంటి విచారాన్ని మీ మనసులోకి రానీకండి వదినా. నేను ఇప్పుడే ద్రోణాశ్రమానికి వెళ్ళి తెలుసుకొస్తా. సుయోధన, ఆశ్రమంలో నుండి పాండవులు మీతోనే బయలుదేరలేదా? మీరు నన్ను అడుగుతారేమిటి? మాకన్నా వాళ్ళు చాలా వెనక్కుండిపోయారు. అది వాళ్ళంతా వెనక్కి ఉండిపోయారా? అవునని చెప్తున్నానే, తెలియలేదా మీకు? సుయోధన, నేను ఆ ప్రశ్నకి జవాబు కాదు. కౌరవులలాగా పాండవులు కూడా నీకు సోదరులు. నీకు తిరిగిపోతే ఎవరికి తెలుస్తుందంటావు? తెలియదా నీకు? వారి ధ్యానంతో కుంతి అలమటిస్తున్నది. అవును, మేమేం చెయ్యం? నగరంలో మనుషులున్నారు, రక్షకులున్నారు, అధికారులున్నారు. పంపించి వాళ్ళ చేత వెంటనే వెతికించుకోండి. ఇదంతా యువరాజు పని కాదు. ధృతరాష్ట్ర, విన్నావా మీ యువరాజు నాకు ఇచ్చిన సమాధానం? యువరాజు సరైన సమాధానం ఇచ్చాడు. మంచిది. మీరు మన వంశాన్ని సమూలనాశనం చేయడానికి సిద్ధపడ్డారు. పాండవుల్ని వెతకడం, కుంతికి ధైర్యం చెప్పడం నా ముఖ్య ధర్మం. నేను వెడుతున్నాను. సుయోధన, పాండవులు ఏమయ్యారు? నిజం చెప్పు నాయన. నిజం చెప్పనా? గురుదేవులు అర్జునుని కోసం ఆ రోజు పక్షపాతం చేశారు నాన్న. అది చూసిన వాళ్ళంతా కోపగించుకున్నారు. అందుకనే వాళ్ళందరూ పాండవులు చంపేసి ఉంటారని అనుకుంటున్నా. భరింపరాదు పుత్ర వియోగ
కుంతి! పితామహ పితామహ, నా పిల్లలు ఏమైపోయారో తెలియటం లేదు. పుత్రభిక్ష పెట్టండి నాకు. మీ పాదాల మీద పడి వేడుతున్నాను. తమరు నా పిల్లల్ని ప్రసాదించండి, మహాప్రసాదించండి. వాళ్ళను చూడకపోతే నేను జీవించలేను. కుంతీదేవి, గురుదేవా, నా పిల్లలు ఏమయ్యారు? ఆశ్రమం నుండి కౌరవ కుమారులతోనే బయలుదేరారే. అవునైతే మీకు మా వాళ్ళ మాట తెలియదా? భగవంతుడా, ఎక్కడున్నారు? ఎలాగున్నారు? కేవలం పిల్లల కోసమనే బ్రతికున్నాను. ఇప్పుడేం చెయ్యను? ఎక్కడికి పోను? పిల్లలు రాలేదంటే మీ సమక్షంలోనే నేను అగ్నిలో పడి ప్రాణం వదిలేస్తాను. ధర్మ, అర్జున, భీమా ఎటుపోయారు? అమ్మా వచ్చేసామా? అమ్మా వచ్చేసామా? వచ్చామా? భీమా, అమ్మా, అర్జున, ధర్మ, నాయన. భీమా, ఇదంతా ఏమిటి? గురుదేవా, మేము ఆ దినం మీకు గురుదక్షిణ ఇవ్వలేకపోయాం. ఈ దినం స్వీకరించండి. ఈయనే పాంచాల దేశరాజు ద్రుపదుడు. ఓ ద్రుపద మహారాజా, మా గురుదేవుల్ని ఈనాడైనా గుర్తించారా? క్షమించు ద్రోణ, నీ ప్రియ శిష్యుడు ఈనాడు నాకు చాలా చక్కని జ్ఞానోపదేశం చేశాడు. నా సైన్యాలన్నిటినీ ఓడించి నీ శిష్యులు నన్ను నీ కాళ్ళ దగ్గరకు తీసుకొచ్చారు. ధనం కన్నా జ్ఞానం శ్రేష్టమైంది ద్రోణ. ఈ మాట నేడు తెలిసింది. వారిని వదులు భీమా. ఇంత పెద్ద మహారాజునుడు మన ఇంటికి దయచేశారు. వారిని ఇప్పుడు మనం ఆదరించాలి నాయనా. ఇదేం పని? ఈ సంగతి ఎవరి చేతనైనా ముందే కబురంపించి చూడకూడదా మీరు? ఇక్కడ మీ తల్లిగారు కళ్ళల్లో ప్రాణాలు పెట్టుకుని ఎదురు చూస్తున్నారు. క్షమించమ్మా మమ్మల్ని. ఇది మీరు చేసిన దోషం కాదబ్బాయిలు. పిచ్చి మనిషిని నేను. ఇలాగ రేయింబగళ్ళు పిల్లల్ని ధ్యానిస్తుంటే మనసుకెప్పుడూ ఆరాటం తప్పదుగా నాయన్లారా. లేదు ద్రుపద, కాలచక్రం చాలా చిత్రమైంది. నేను ఏ పాఠమైతే నీకు నేర్పలేకపోయాను, అది నా శిష్యులు నీకు నేర్పేశారు. నా సంప్రదాయం వీళ్లు నిలబెట్టారు. ద్రుపద మహారాజా, తమరెలాగో ఇక్కడికి వేంచేశారు. మా ఆతిథ్యం స్వీకరించండి. అలాగే తప్పకుండా కుంతీదేవి. ధృతరాష్ట్ర, విన్నావా ఇది? పాండవ కుమారులు వచ్చేశారు, సురక్షితంగా వచ్చేశారు. వాళ్ళెందుకు వెనక్కుండిపోయారో తెలుసా? గురుదక్షిణ ఇవ్వాలని ఉండిపోయారట. తెలిసిందే? గురుదక్షిణ రూపంలో పాంచాల దేశరాజు ద్రుపదుణ్ణి బంధించి గురుదేవుని చరణాల మీద పడేశారు. ఆహాహా, ఆ దృశ్యం చూస్తుంటే కన్నుల పండుగగా ఉంది. ఇదేమిటి? ఈ సంగతి మీకు సంత కలిగించలేదా? ఎందుకు కలిగిస్తుంది? మీరందరూ కురువంశాన్ని తునాతునకలు చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఇదంతా విన్నారా? పితామహులు సదా ఇలాగే పక్షపాతం చేస్తున్నారు. ఇప్పుడు కుంతీదేవి పరమానంద భరితురాలై ఉంటుంది. ఎందుకుండదు? పరాక్రమాన్ని వెదజల్లుతున్నారుగా ఆవిడ పిల్లలు. అవును, మాకు మాత్రం ఏం తక్కువ? మాకు ఏదైనా ఆజ్ఞయించి చూడండి. మా ప్రతాపాన్ని చూపిస్తాం. పాండవులకు అది 7 జన్మలకైనా సాధ్యం కాదు. నారాయణ నారాయణ. దయచేయండి మునివర్య. నారాయణ. మునివర్య, ఇలా దయచేశారే మీరు? అలాగే కుంతి ఇంటికి వెళ్ళాలనుకుని మళ్ళీ ఆలోచించి పెద్ద ఇంటికే వచ్చి మిమ్మల్ని చూడాలనుకున్నా. తమరి ఇంటిని పెద్దదని భావించారే, అది విని మాకు పరమానందమైంది. ఓ దుర్యోధనుడా? ధృతరాష్ట్ర, నీ పుత్రుడేమో చాలా పెద్దవాడయ్యాడే. ఆశ్రమంలో విద్యాభ్యాసం పూర్తి చేసి పిల్లలు ఇప్పుడే వచ్చారు. నారాయణ నారాయణ. పుత్రుల చేతులారా సంపన్నులయ్యే ఒక వ్రతం నేను చెప్పదలిచాను. ఓ, తెలియజేయండి. ఇప్పుడు వర్ష ఋతువు. హస్త నక్షత్ర దినమున పుత్రులున్న మాతలు ఈ వ్రతాన్ని చేయాల్సి ఉంటుంది. ఆహాహా,
మంచి మహత్యం కలిగింది వ్రతం. శాస్త్రోక్తంగా దీన్ని లోటు లేకుండా పూర్తి చెయ్యండి. మీరు చేస్తే లక్ష్మీ కటాక్షము, ఇంద్రతుల్యమైన ఐశ్వర్యం కలుగుతాయి. వ్రత విధానం చెప్పండి మునివర్య. వ్రతం గాంధారి చెయ్యాలి. పూర్తి చేయించే భారమంతా మీపైనుంటుంది దుర్యోధన. తమరు నాకు వెంటనే చెప్పండి మునివర్య, వ్రతం పూర్తి చేస్తా. నారాయణ నారాయణ. జాగ్రత్తగా విను. వ్రతం చెయ్యకోరే మాత యొక్క పుత్రులు నదీ తీరాన మట్టిని హస్తనక్షత్రంలో కురిసే జలంతో పెద్ద ఏనుగుగా తయారు చేసి దానికి నానా విధాల అలంకారం చెయ్యాలి. ఆ ఏనుగుకి చక్కని అంబారీ కట్టి కిందని 4 చక్రాలు అమర్చాలి. వ్రతం చెయ్యబోయే మాత పోయి దాన్ని పూజించాలి. పిదప దాని మీద కూర్చుని బంధువులింటికి వెళ్లి వారికి వస్త్రాలు, డబ్బు కానుకలు ఇచ్చి ఉద్యాపన చెయ్యాలి. ఏనుగుని పుత్రులే లాగాలి. వ్రతం అయిన మీద వారు ఆ ఏనుగుని తీర్థజలంలో వదిలేయాలి. ఇంకోటి, ఆ వ్రతం కేవలం 9 పుత్రులున్న తల్లికే సంభవం అవుతుంది. ఇప్పుడే ప్రతిజ్ఞ చేస్తున్నాను మునివర్య, నేను ఈ వ్రతాన్ని తప్పక చేయిస్తాను. తమరిప్పుడు చూడాలనుంటే ఇక్కడే ఉండి చూడవచ్చును మునివర్య. నారాయణ నారాయణ. వాయువు, యోగులు ఇలాగెప్పుడు తిరుగుతూనే ఉండాలి. నారాయణ నారాయణ. కుంతికున్న గర్వం ఈ వ్రతంతో తుత్తునీయలవుతుంది. అప్పుడు తెలుస్తుంది పాండవుల ప్రభావం అంతా. ఆమె అప్పుడైనా తెలుసుకుంటుంది నా పిల్లల సహాయం. మంచిది, నేను వెళ్తున్నాను. కుంతి మాతకి మీ గురుదేవులకి నా వందనాలను చెప్పండి. వెళ్ళు సారథి. ఏమిటి దుర్యోధన, ఇక్కడ మీరంతా ఏం చేస్తున్నారు? కొన్ని రోజులు ఇంకా ఉండు, తర్వాత తెలుస్తుంది. ఎందుకు? కొన్ని రోజులైతే నీవి మట్టితో బాణాలు చేసి బజార్లో అమ్మడానికి వస్తావా? అరే, మీరందరూ ఆశ్రమంలో నేర్చుకున్నది ధనుర్విద్య లేక కుమ్మరి విద్య? అదే ముందన్నీ తెలుస్తాయి, తొందరెందుకు? ఈ కౌరవులంతా ఏం చేస్తున్నారో ఏమీ బోధపడలేదే. నర్తకులారా, ఇదే నా ఆజ్ఞ. నేటి నుండి ఇక్కడ రాత్రింబగళ్ళు నృత్య గీత వాద్యాలు నిరంతరాయంగా సాగుతూ ఉండాలి. నేడు గగనమున మూగ మేఘములు మెరసెను మెరతులు పురుషను వర్షం నింగి నిజలదం నేలను ద్విరదం ఈ రెండిటికి సాగెను నేడు సరస శ్రావణ శుభమాసం మధుర హృదయములలో దరహాసం నేడు రూపమే మారును చెలియ నేడు లోకమే మారును సకుడా. నేడి గగనమున ఘనఘట పాడే మేఘుమల్హార్ అంబరమున అమృత ఝరి ప్రాణాలకు హాయి. వచ్చింది శ్రావణ మాసం, వచ్చింది శ్రావణ మాసం, తెచ్చింది సంతోషం మనస్సులే ఆడిసకి జన జన జనక జమ. వచ్చింది శ్రావణ మాసం, తెచ్చింది సంతోషం మనస్సులే ఆడిసకి జన జన జనక జమ. స్వాధీనుడాయని ప్రియతముడిరేని ఆనందం నాడందమిందని మనసే మయూరమాయ తుళ్ళింతులతో నా మనసే మయూరమాయ తుళ్ళింతులతో నేడే పావనమైపోయిన జన్మమే. వాణి నా ప్రేమంతా నీకే ఓ
రాణి నా ప్రేమంతా నీకే సమర్పణ మాయే కన్నారా చూడగదే జమ జమ జమక జమ మనసే ప్రియానే దాయే ఓ మనసే ప్రియానే దాయే ప్రమోదం మాయే దరిచేరా రావే చెల్లి ఝమ ఝమ ఝమక ఝమ
విగ్రహము జమ జమ జమక జమ వచ్చింది శ్రావణ మాసం తెచ్చింది సంతోషం మనసులే ఆడతకి జమ జమ జమక జమ రాబోడు నీ రాజ నిరీక్షణ చాలుందే జమ జమ జమక జమ భయం లేదు కదా చోరాయే కాదా వాన ఏకాకినైనా భయం లేదు కదా జమ జమ జమక జమ వచ్చింది శ్రావణ మాసం తెచ్చింది సంతోషం మనసులే ఆడేటకి జమ జమ జమక జమ వచ్చింది శ్రావణ మాసం తెచ్చింది సంతోషం మనసులే జమ జమ జమక జమ వచ్చింది శ్రావణ మాసం తెచ్చింది సంతోషం మనసులే ఆడేటకి జమ జమ జమక జమ 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 జమక జమ 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 జమక జమ మహారాణి గాంధారీదేవికి 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 భీమా చూడు మిఠాయిలు ఇంకా వేనా చాలు ఇంకా కడుపులోని ఖాళీ లేదు. శివుడు కడుపే చిత్రమైంది. మేము ఆశ్రమంలో ఉండేటప్పుడు వీడొక్కడే అందరి భోజనం తినేసేవాడు. నాకే ఆశ్చర్యంగా ఉంది. మరి ఇప్పుడు వాడి ఆకలి బాగా తగ్గిపోయిందమ్మా. ఏం చేతనో గాని. చెవులు చిల్లులు పడుతున్నాయి. ఎందుకని? ఏమిటి గోలించుకే తెలియడం లేదే. కౌరవులు ఎప్పుడు విద్యనంతా పూర్తి చేసి వచ్చారో
నాటి మొదలు ఎప్పుడూ రాజభవనంలో ఇలాగే ఉత్సవాలు జరుగుతున్నాయి. అవును నిజమేనమ్మా. మరి అయితే ఈ ధ్వని చాలా దగ్గరగా వస్తుందే. భగవంతుడా, ఈ ఇంటి తలుపులు పల్లెటూళ్ళో ఇళ్ళ కన్నా మహా చిన్నవి. పోనీలే పర్వాలేదు, అమ్మే కిందకి దిగి వస్తుందిలే. అదే నాకు ఇష్టం లేదురా. కుంతి పిన్నికి అమ్మ ఏనుగు మీద ఉండే మహాలక్ష్మిలా కనిపించాలి. అదే జరిగేలా లేదు. పోరా, ఎందుకు జరగదు? పిన్ని యువతలకు పిలిపించు. అవును పిలిపించుగా. అంతే చేస్తాం. దండపని వెళ్ళు, పిన్ని దగ్గరికి వెళ్ళి తెలియపరచు మేము ఇక్కడికి వచ్చామని చెప్తాం. చాలించండి, మేము ఆజ్ఞాపిస్తున్నాం. చెవులు పగులుతున్నాయి. ఏమిటి అలరంతా? అలరెవరు చేశారు? నీవు. తెలీదా అమ్మ వచ్చింది కుంతి పిన్నికి ఉద్యాపన దానం ఇవ్వడానికి? దానం ఇస్తా అంటే ఎవరు వద్దంటారు? బాగుంది కానీ గడిపిడం తెలిసి చెవులు పోతున్నాయి. సరేలే, పిన్ని యువతల పిలువు. మా ఏనుగు లోనికి రాలేదు. వారికి అవసరం ఉంటే కిందికే దిగిరమ్మను. మాధవి, రాణిగారా, తమరొచ్చారా? మీరెందుకు వచ్చారు? నేనే వచ్చేదాన్ని. నారదులు ఒక వ్రతం చేయమని చెప్పారు. పుత్రులున్న స్త్రీకే దానం ఇవ్వాలట. మరి విధవకి దానం ఇవ్వచ్చునా? ఈ దానం పుత్రులున్న తల్లికే ఇవ్వాలి. నాకిన్ని వస్త్రాలు దేనికి? దానం ఇవ్వడం ఒక్కటే ఇవ్వాలండి. పర్వాలేదు, నేనే 5 ఇమ్మన్నాను. ఎందుకు? మీ పిల్లలు 5గురికి పనికొస్తాయని. కానీ వాళ్ళకి ఇంకా పెళ్ళాలు రాలేదుగా దుర్యోధన. అరే, పిల్లలతో సంబంధం లేదే, ఇవి వీరికే పనికొస్తాయి. ఏమిటది? గర్జిస్తా దేనికిరా? నా మాట కొంచెం విను. ఎలా దానాన్ని తీసుకుంటారో అలాగే దాన్ని మళ్ళీ ఇచ్చేయాలి. కుంతిరాణి, మా ఏనుగు లాంటి ఏనుగుని పిల్లల చేత మట్టితో ఇప్పుడు చేయించాలి. నువ్వు దాన్ని పూజించి పోయి దాని మీద కూర్చుని నీ బిడ్డల చేతనే లాగించి ఆ దానాన్ని మళ్ళీ మాకు ఇచ్చేయాలి. మీ పిల్లలా చేయగలరని మాకు నమ్మకం లేనే లేదులే. మీరేమంటారు పిన్ని? దానికనే నేను ఆ చీరలన్నీ వాళ్ళకి పనికొస్తాయని అన్నాను మీతో. భలే దుర్యోధన, ఎంత విలువైన బంధు ప్రేమనిది. బంధు? నువ్వు మా బంధువు కావు, శత్రువే. దుర్యోధన, ఈ శుభమైన సమయంలో ఏమిటి అశుభమైన మాటలు? కుంతీదేవి ఇచ్చేయాలనుంటే దానం మళ్ళీ ఇచ్చేయచ్చు. మరో మాట, వీడు దానం తిరిగి ఇవ్వలేకుంటే ఏం జరుగుతుందో తెలియజేసి సంతోషిస్తారు. ఏమవుతుంది గాంధారాణి? కులక్షయం. భగవంతుడా, నిజం? నిజమే. సాక్షాత్ నారదమునే దయచేసి వ్రతం మాకు తెలియజేశారు. రామ్మా. పాండవులారా, మీరు దానాన్ని మళ్ళీ ఇవ్వలేకపోతే ఇప్పుడు ఇచ్చిన మా వస్త్రాన్ని మీరు ధరించాలి. ఏమంటారు? మీరెట్టుతారమ్మా? ఏనుగును చూడాలి నాయనా ఓ మారు. మేం చూసాం. పర్వాలేదు, నేను చూస్తా. కుంతిరాణి, నేనన్నది తెలుసుకున్నారా? దానం తిరిగి లేకుంటే కులక్షయం అవుతుంది. కులం నాశనం అవుతుంది. 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 అమ్మా! అమ్మా, 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 అమ్మా. అమ్మా, ఇప్పుడు మీ ఒంట్లో ఎలాగుందమ్మా? గాంధారీ దేవి దానం మళ్ళీ ఇవ్వకుంటే
నా వంతులో ఏమి కులాసాగా ఉండదు నాయన. మనం ఆ దానం తప్పక తిరిగి చేద్దాంలే అమ్మా. అసంభవం బిడ్డ. 100 మంది వారు, అందుచేత ఆమె పూర్తి చేయగలిగింది. మీరిప్పుడు అంత మట్టిని ఎలా తీసుకొస్తారు? అంత పెద్ద ఏనుగుని ఎలా చేస్తారు? మీరంత పెద్ద ఏనుగును ఎలా లాగపోతారు? మనకు ఇదంతా అసంభవం అనిపిస్తుంది. కాదు, ఇప్పుడు యమునా నది ఒడ్డుకెళ్ళి మట్టి తవ్వి తీసుకొస్తాను చూడండి. అమ్మ ఒళ్ళు బాగుండగానే మీరందరూ బయలుదేరి వచ్చేయండి. నేను వస్తానమ్మా, నన్ను ఆశీర్వదించండి. సరే భీమా, నీకు భగవంతుడు సహాయం చేస్తాడు. అర్జున, నువ్వు వెళ్ళి వైద్యుని పిలుచురా. ఇదిగో వెళ్తున్నా. ఏమైంది మాధవి? ఏమైంది? కిందికి రండి మహారాజా, కిందికి రండి. ఆకాశం పడిపోతున్నట్లుంది. నారాయణ నారాయణ. ఇదేమిటి వేషమంతా మునివర్యా? ఇది నీ సుపుత్రుడు చేసిన ఘనకార్యమే తల్లి. ఏమిటన్నారు తమరు? ఓ, నువ్వు ఎరగవన్నమాట. ఈ నగరం అంతా గగ్గోలెత్తిపోతోంది తల్లి. పెద్ద పెద్ద ఇళ్ళు, పెద్ద పెద్ద మేడలు అమాంతంగా మట్టి కింద అణగారుతున్నాయి. మేము దానికే బాధపడుతున్నాం. దీనికి కారణం? కారణం ఇంకెవరు? మీ అమ్మగారే. మునీషా, బాగుంది. నేనా కారణం? లేకపోతే నేనా మరి? నారాయణ నారాయణ. కుంతి,
భీముడు యమునా నది ప్రవాహాన్ని అడ్డగించి పర్వతమంత బురదను తయారు చేశాడు. ఇప్పుడు ఆ మట్టిని ముద్ర చేసి నగరం మీద పడేస్తున్నాడు. ఎవరైనా వీళ్ళకు అడ్డగించండి, లేకపోతే అనర్థం కలిగిస్తాడు. ఇంకా ఈ నరసింహపురం మట్టిలో కలుస్తుంది. అర్జునుడు ఎక్కడా? సహదేవా, అర్జునుడు ఎక్కడా? అరే, ఇదంతా ఏమిటి? భీముడు బాణాన్ని బంధించేశాడే. నారాయణ నారాయణ. అర్జున, వెంటనే వెళ్ళి భీముడు నాపు చేయి నువ్వు, లేకుంటే ఇంద్రప్రస్థపురం ధ్వంసం అవుతుంది. మా అమ్మకి ఎలా ఉంది? మీ తల్లి కోసం చింతించకు, వారు ఇప్పుడు బాగున్నారు. ముందు నువ్వు తినగా యమునా నదికి వెళ్ళి భీముడిని అడ్డగించు. భీమా, ఆగు భీమా! భీమా! ఏమర్జున, ఇంటి ముందు ఎంత మట్టి పోగైంది? ఎంత మట్టి పోగైందా? నగరంలో ఉన్న జనులంతా దాంట్లో అణిగిపోయారు. ఇప్పటికది చాలే భీమా, అమ్మ ఎదురు చూస్తోందిరా. అర్జున, ఇప్పుడు ఏనుగుని తయారు చేయాలి కదూ. జీవం లేని ఏనుగు మనకు అక్కర్లేదు. అమ్మ వ్రతం పూర్తి చేయడానికి మనం ఐరావతాన్ని తీసుకొద్దాం. ఐరావతాన్నా? ఎక్కడి నుండి? ఎక్కడి నుంచి ఏమిటి? దేవలోకం నుంచి. దేవలోకం నుండా? అరే పిచ్చి, అక్కడికి వెళ్తే మనల్ని తిరిగి ఎవరనిస్తారు? అవును, మరి అప్పుడే నీ బలాన్ని పరీక్షిస్తారు. అర్జున, బలాన్ని పరీక్షిస్తారని అనుకో, మరి మందే విజయం. మరో పెద్ద సందేహం వెళ్ళడం ఎలాగా? అందుకు చింతించకు. మొదట ఇంద్రునికి సందేశం పంపుదాం. వారు అది చూసి ఐరావతాన్ని పంపలేదంటే సరి, వాళ్ళతో యుద్ధం చేద్దాం. చాలా బాగుంది, వెంటనే పద. గురువర్య, ఇదేమిటి అనర్థం? దేవేంద్ర, ఈ బాణానికి ఉన్న రెక్కలు చూస్తే ఇవి భూలోకంలోని పక్షులకున్న వాటిలాగున్నాయి. అందువల్ల ఇది భూలోకంలో నుండే వచ్చి ఉంటుంది. భూమి నుండా? మరైతే ఇక్కడికెందుకు? ఇదేదో సందేశం లాగుంది. ఓహో, మీరే చదవండి. దేవాది దేవులైన శ్రీ దేవేంద్ర ప్రభువులకు మధ్యమ పాండవుడు అర్జునుడు మనఃపూర్వక నమస్కారాలు. మా తల్లిగారి యొక్క వ్రతం పూర్తి చేయడానికి మాకు మీ ఐరావతం కావాలి కనుక తమరు దాన్ని సకల విధ ఆభరణాలతో అలంకరించి వెంటనే భూలోకానికి పంపగోరుతున్నాం. పంపితే మన మైత్రి పెరుగుతుంది.
అది రాని ఏళ్ల మీరు మాతో యుద్ధానికి సిద్ధపడవలసి వస్తుంది. మీ ఐరావతాన్ని ఇంద్రప్రస్థం వద్ద యమునా నది ఒడ్డుకు పంపవలసింది. మేమక్కడే దాని రాకకు ఎదురు చూస్తూ ఉంటాం. అర్జునుడు ఇంత దుష్టుడా? నారాయణ నారాయణ. దేవేంద్ర, ఇందులో దుష్టత్వానికి ఏముంది? పాండవులు మానవులైతే ఏం గాక, వారి ఇచ్ఛాశక్తి ఎటువంటిది అనుకున్నావు? చిన్నగా వాళ్ళు ఒకనాటికి ఇంద్రలోకానికే రాగలరు. అలాగా? మేము వారి బలాన్ని పరీక్ష చేస్తాం. తప్పకుండా. నేను కోరేది అదేగా. నారాయణ. ఐరావతి ఇప్పటికింకా రాలేదు. మరో అనుమానం నాకు. నీ బాణం అక్కడి దాకా వెళ్ళి ఉండదేమో. అది అసంభవం. అసలు ఈ రాత్రిపూట ఎలాగొస్తుంది అది? రాత్రి పగలు స్వర్గంలో ఉండవు తెలుసా. చూడు కావలిస్తే ఐరావతం వస్తుంది. సరే చూద్దాం. ఏమి చెప్పను మహారాజా, భీముడు సింహంలాగా నదిలో పర్వతాల నుంచి నగరమంతా అల్లకల్లోలం చేసేస్తున్నాడు. ఏమిటి అలా మాట్లాడుతున్నారు? రాళ్లతో పర్వతం చేయడం మీ వద్ద నేర్చారా? దేవతల యుద్ధంలో అక్కడ పర్వతాలు విపరీతంగా విసురుకుంటున్నారు. మీరిప్పుడు దాని పాండవుల పరాక్రమం అంటున్నారు. మెచ్చుకున్నాం. సుయోధన, దేవతల యుద్ధంలో పర్వతాలు భూమి మీద ఎందుకు పడతాయి నాయనా? ఎందుకు పడకూడదు పితామహ? పూర్వం ఇలాగే పర్వతాలు భూలోకంలో పడేవిట. భీముల్లో పర్వతాలను పిండి చేసే శక్తే ఉన్నట్టయితే కుంతీరాణి ఇప్పటి వరకు ఆ పూరు గుడిసెల్లో ఎందుకుంటుంది? పురోహితుడా, పాండవుల ప్రతాపాన్ని వర్ణించే స్థలం ఇది కాదు. కుంతీరాణి ఇల్లుంది. దయచేయండి, మీరు అక్కడికి వెళ్ళి బాగా వర్ణించండి. ధర్మ, రాత్రి అయిపోయింది. భీమార్జనులు ఇప్పటిదాకా రాలేదు. నువ్వైనా వెళ్ళి తీసుకురా వాళ్ళని. వాళ్ళని గురించి విచారించకమ్మా, వాళ్ళు వచ్చేస్తారు. కాదు ధర్మ, గాంధారి పిల్లల్ని తలిస్తే నాకు చాలా భయంగా ఉంటుంది. వారి వల్ల మనకి ఏనాటికైనా కష్టమే. లే బిడ్డ, వెళ్ళు. అలాగేనమ్మా, వెళుతున్నా. అర్జున, ఉత్తరం వచ్చేసింది. దేవేంద్రుని ఉత్తరం వచ్చేసింది. ఇది ఇంద్రుని బలమే. అదైతే అమ్మకి సమాచారం చూద్దాం. రా. అమ్మా అమ్మా, ఇప్పుడు తేజస్సు గల బాణం ఆకాశం నుంచి రాగా చూశాను నేను. మీతో ఆనాడే చెప్పానా దేవతల యుద్ధం జరుగుతోందని? మట్టి ముద్ర వర్షం కూడా ఇలాగే అక్కడి నుంచే కురిసింది. మన పితామహులేమో ఇదంతా పాండవుల ప్రతాపం అన్నారు. నీకు తెలియదులే సుయోధన, ఇందులో భీష్మ మహాశయుల గొప్పతనం కూడా ఉంది. పాండవులను పరాక్రమవంతులుగా చేసి వారిని రాజ్యానికి ఉత్తరాధికారులుగా చేయాలనుకుంటున్నారు. నేను చూడలేను, కానీ అన్నీ తెలుసుకోగలను. చెప్పుడు మాటలు ఎప్పుడు నేను వినను, నమ్మను. తెలుసా మీకు? తమరి బిడ్డలు ఇప్పుడు నా చేత ఈ వ్రతం పూర్తి చేయించారని కుంతి మండిపడిపోతోంది. పితామహులు వాళ్ళని ఏమన్నా సరే సహించలేరు. దానికనే వారు పాండవుల పక్షం అంటున్నా. ఆకాశం నుండి పడిన మట్టితో ఏనుగుని ఇప్పుడు చేసి కుంతి దానం అంటూ నాకు ఇచ్చినట్లయితే ఎప్పుడూ నేను పుచ్చుకోబోను. అయినా సరే పాండవులు నీ కొడుకులతో ఎప్పటికీ సమానులు కాదు. అమ్మా అమ్మా అమ్మా, జవాబిచ్చాడమ్మా. దేవేంద్రుడు జవాబిచ్చాడమ్మా. ఏమిటది? అవునమ్మా, మేము దేవేంద్రుడికి ఉత్తరం రాశాం. ప్రత్యుత్తరం వచ్చేసింది. ప్రత్యుత్తరమా? అవునమ్మా. చదివి వినిపించు ధర్మ. కుమారుడు అర్జునునికి మా ప్రేమాశిస్తులు. నువ్వు రాసిన ఉత్తరం చదివి చాలా సంతోషించే మేము. మీ తల్లి వ్రతం పూర్తి చేయడానికి ఐరావతాన్ని ఇక్కడికి వచ్చి తీసుకుని వెళ్ళవచ్చు. ఐరావతాన్ని మీరు ఇప్పుడు భూలోకానికి పట్టుకెళ్ళడానికి అభ్యంతరం లేదు నాకు. మీలో ఒకరు వచ్చి ఐరావతాన్ని తీసుకుని వెళ్ళవచ్చు. ఇంద్రుడు ఏనుగుని తేవడానికి ఇప్పుడు దేవేంద్రుడు ఆజ్ఞత ఇచ్చాడు. మీరు స్వర్గానికి వెళ్లి దాన్ని తేవడం సులభం కాదు బిడ్డ. నేను వెళ్ళి దాన్ని తీసుకొస్తానమ్మా. భీమా, నువ్వెలాగ పైకి వెళ్తావు నాయనా? పక్షులకున్నట్టు రెక్కలీ లేదుగా భగవంతుడు. నువ్వేమీ దాని గురించి చింతించకమ్మా. భీముడు దేవలోకానికి వెళ్ళడానికి బాణాలతో నిచ్చెన కడతాను నేను. అర్జున, ఈ మాట నాకు నచ్చింది. స్వర్గానికి నిచ్చెన కట్టడంలో పొరపాటు ఏమొచ్చినా కూడా ఎంత మాత్రమూ విచారించను అర్జున. బాబులు, నేను రేపు స్వయంగా వచ్చి మీ బలపరాక్రమాలను చూస్తా. అమ్మా, నువ్వే ఆశీర్వదిస్తే ఐరావతాన్ని ఏమిటి, పూర్తి స్వర్గాన్నే భూమి మీదకి తీసుకొస్తావమ్మా.
నువ్వు సమస్తం మట్టిలో కలిసి సర్వనాశనం అయిపోయావు. మహారాజా 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 మేము నాశనం అయిపోయాం. గాంధార దేశం నుంచి చాలా కష్టపడి తెచ్చుకున్న 100 కొలది గుర్రాలు మట్టి కాహుతైపోయి మరణించిపోయాయి మహారాజా. మహారాజా మా బ్రతుకులు భ్రష్టమయ్యాయి. నా సంపదలున్న స్థలంలో కేవలం బురద కుప్ప మాత్రం కనిపిస్తోంది. మా సమస్త పరివారం, దాస దాసీలు అందరూ చనిపోయారు మహారాజా. సర్వనాశనం అయిపోయింది మహారాజా. సర్వనాశనం అయిపోయింది. ప్రజలారా, మాకిది దైవ సంఘటనలా కనిపిస్తుంది. దైవ సంఘటన కాదు మహారాజా. దైవ సంఘటన కాదు. ఇది దైవ సంఘటన కాదు మహారాజా. చేతులతో మట్టి ముద్దలు చేసి విసిరే ఆ రాక్షసుని మన ప్రజల్లో కొందరు చూశారు మహారాజా. అవునవును, మేము చూసాం. అవును, మేము చూసాం మహారాజా. మేము చూసాం మహారాజా. మాధవి, వాళ్ళని అడుగు. అతడు రాక్షసుడనే అందరూ నమ్ముతున్నారా? ప్రజల్లారా, మహాదేవి అడుగుతున్నారు, మీకు అతను రాక్షసుడనే నమ్మకం ఉందా? అవును, రాక్షసుడే. రాక్షసుడే. మా కళ్ళతో మేము చూసాం మహారాజా. రాక్షసుడే మహారాజా. అవును మహారాజా. సరేనండి, ఆ రాక్షసుని బంధించి తీసుకురమ్మని మేము మా సేనాధిపతికి ఆజ్ఞయిస్తాం. నగరవాసులు కలిగిన నష్టమంతా రాజ్యాంగమే భరిస్తుంది. మీరంతా నిశ్చింతగా ఉండండి. ధృతరాష్ట్ర మహారాజుకి, ధృతరాష్ట్ర మహారాజుకి, ధృతరాష్ట్ర మహారాజుకి, ధృతరాష్ట్ర మహారాజుకి. సిద్ధంగా ఉంది. ఇప్పుడు వెళ్ళి నువ్వు ఐరావతాన్ని తీసుకురా. ఆశీర్వదించేద్దమ్మా. హేమా, నువ్వు వెళ్ళవద్దు. నువ్వు దేవలోకానికి వెళ్తుంటే నేను చూడలేని బిడ్డ. భయపడకండి, స్వర్గానికి వెళ్ళి ఐరావతాన్ని తీసుకొచ్చేస్తాను. మీకు మాత్రం తెలీదమ్మా, జనని జన్మభూముల కోసం స్వర్గానికి వెళ్ళిన వాళ్ళు అమరులు అవుతారు. ఇది మీరే చెప్పారుగా అమ్మా, మరిచారా? నిజమే బిడ్డ, మనసులో బాధగా ఉంది. మాటి మాటికి రకరకాలుగా ఆలోచనలు కలుగుతున్నాయి. మీరు చింతించకండి అమ్మా. మన భీమునికి ఏమైనా కష్టం కలిగితే ప్రపంచమంతా హాహాకారాలు ఎత్తిస్తాను. మీ సంగతి బాగా తెలుసు. మీ అందరి ఆత్మవిశ్వాసం భగవంతుణ్ణి మించుతుంది. లోకంలో అసంభవంగా తోచే పనులు మీరైదుగురు అనాయాసంగా చేస్తారని నేను పూర్తిగా నమ్ముతున్నాను. బాబులు, మాతృహృదయాన్ని మాత్రం మీరు మరచిపోకండి. ధైర్యంగా ఉండండమ్మా. హస్త నక్షత్రం సమాప్తి కాబోతుంది. అందుకు ముందే పోయి ఐరావతాన్ని నేను తీసుకురావాలి. మీరు సెలవు ఇవ్వండి, మీ చరణ ధూళి తలజాలుస్తాను. విజయం కలుగుతుంది. వెళ్ళిరా. ఎదురన్నది లేదుగా, మానవుడే సర్వశక్తి ధాముడు కాదా, మనుష్యుడిల మహానుభావుడే, చూడగా మనుష్యుడిల మహానుభావుడే, మనుష్యుడిల మహానుభావుడే,
చూడగా మనుష్యుడిల మహానుభావుడే. మానవుడే తలచినతో గిరులనే గురవేయడా, మానవుడే తలచినతో నదుల గతుల మార్చడా, మానవుడే తలచినతో భూమి ఆకాశాలనే ఏకముగా చేయగల సేతువు నిర్మించడా, మానవుడేనో మానవుడేనో ఇసురాసుర కిన్నెర గంధర్వు గర్వమనత కలిగినట్టి సూర్యుడోయి. మనుష్యుడిల మహానుభావుడే, చూడగా మనుష్యుడిల మహానుభావుడే, మనుష్యుడిల మహానుభావుడే, చూడగా మనుష్యుడిల మహానుభావుడే. నయనముల రాగముతో హృదయమున స్నేహముతో మానవుడే సృష్టి కలంకారము. స్వేచ్ఛా స్వాతంత్ర్య మహాదీక్షా సాధన పరుడవు మానవుడే యుగ భవన ద్వారము. మానవుడేనో మానవుడేనో ఇధరా మండలమున స్వర్గమునే స్థాపించగజాలినట్టి వీరుడోయి. మనుష్యుడిల మహానుభావుడే, చూడగా మనుష్యుడిల మహానుభావుడే, మనుష్యుడిల మహానుభావుడే, చూడగా మనుష్యుడిల మహానుభావుడే. నక్షత్రాల నడుమ కమ్మిన చీకట్ల నడుమ మానవుడే కాంతి కిరణ దీపము. ప్రణయ సుధాధారలతో ప్రళయ విషజ్వాలలతో మానవుడే పరమాత్ముని రూపము. మానవుడేనో మానవుడేనో జరా మరణములను దాటి సదా మన కీర్తి నందగలుగు ధీరుడోయి. మనుష్యుడిల మహానుభావుడే, చూడగా మనుష్యుడిల మహానుభావుడే.
స్వర్గం వరకు వచ్చేసావు. కానీ ఇప్పుడు లోనికి ఎలా పెడతావు? మరణించిన వాళ్ళకి స్వర్గద్వారం తెరుచుకుంటుంది. చూద్దాంలేండి, ఆ ద్వారం బతుకున్న వాళ్ళకి ఎందుకు తెరుచుకోదా అని. అదేమీ లాభం లేదు. దేవతల ముందు మానవుల ఆటలు సాగవు. మరేమి చేద్దాం? త్వరగా ఎలాగైనా వెళ్ళాలి. చిన్న ఉపాయం ఉంది భీమా. ముందు నేను లోనికి చిన్నగా వెళ్తాను. వెంటనే నువ్వు కూడా ఎలాగైనా సందు చూసుకుని నా వెనకాలే వచ్చేయాలి. చాలా బాగుంది. సరే నడవండి. నారాయణ 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 నారాయణ. అరే, ఎక్కడికి వెళ్తున్నావు నువ్వు? ఈ మాట కూడా అడగవలసిందేనా? నడు, నాకు ముందు దారుదులు. మేము అడుగుతున్నాం, ప్రాణాలతో ఇక్కడికి ఎలా వచ్చావు? ఎలాగంటే ఆ నిచ్చెన మించి నిచ్చెన మించే వెళ్ళి చూడండి. చూసారా? ఇప్పుడేమిటంటారు మీరు? వెళ్ళరా, మహా వచ్చి స్వర్గానికి వెళ్ళడానికి. ఇప్పుడేం చేస్తావు? మట్టి తిను. ఇక్కడ మట్టి ఎక్కడిది? ఇప్పుడు చూడండి నా ప్రతాపం. అదే నేను చూస్తున్నాను. పెద్ద భూతలా ఉన్నారా? అవునా? ఏం చేయడు కదా? భయం వస్తుందిరా. అవునా? నాకు భయం వస్తుందిరా. ఇప్పుడు చెప్పండి, వెళ్ళనిస్తారా లేదా? దేవేంద్ర, తనకి భీముడు ఇక్కడికి వచ్చాడు. మీ రక్షకులు కూడా అతన్ని అడ్డగించలేకపోయారు. అంత బలవంతం ఇది. దేవేంద్ర, ద్వితీయ పాండవుడైన భీముని ప్రణామం. మేము రాజకుమారులకు స్వాగతం ఇస్తున్నాం. పాండవ కుమార, కూర్చో. మాకు కూర్చోడానికి ఇప్పుడు తీరిక లేదు. మా మాతా సోదరులు మా కోసం ఐరావతం నందనవనంలో ఉంది. నువ్వు పోయి తీసుకుని వెళ్ళచ్చు. మీకు కృతజ్ఞుని. మీ నందనవనం ఎక్కడుంది? సేవక, కుమారుని నందనవనానికి తీసుకువెళ్ళు. అరే, నువ్వు దాని చేత అంత సోమరసం తాగించావంటే ఒళ్ళు మర్చిపోయి నీ మీదకే రాగలదు తెలుసా? ఎందుకైనా జాగ్రత్తగా ఉండు. ఇది ఇంద్రుని ఐరావతం చాలా మదించి ఉంది.
భీముడికి అక్కడ మరేమీ ఆపద కలిగి ఉండదు కదా? ఏమిటమ్మా ఆ మాటలు? భయపడకండి, వాడికేమీ జరగదు. భీముడు బాణాలతో కట్టిన నిచ్చెన మించి వెళ్ళాడు. దేవేంద్రుడు పగబట్టలేదు కదా వాడి మీద? భీముడు స్వర్గవాసానికి వెళ్ళాడని విని వెంటనే మీకు ధైర్యం చెప్పాలని వచ్చాను నేను. భీముడు స్వర్గవాసానికి? స్వర్గవాసం కాకుంటే ఇంకేమిటి కుంతీరాని? భూమి మీద ఎవరైనా తపస్సు ప్రారంభిస్తేనే అక్కడ దేవేంద్ర సింహాసనం ఊగులాడుతుంది కదా. మీ భీముడు జీవంతో స్వర్గానికి వెళ్ళాడు. తమరేమైనా పిచ్చిగా అనుకుంటున్నారా వాళ్ళు మళ్ళీ అతన్ని రాణిస్తారని? ఇలాంటి అశుభమైన మాట్లాడుకు. నా మాటలు అశుభమైనవి కావు. తమకున్న ఆత్మవిశ్వాసానికి ఫలితం ఇది. తమరు సులభమైన వ్రతనియమాన్ని వదిలి ప్రమాదకరంగా స్వర్గంలో ఉన్న వస్తువులకు ఆశిస్తున్నారు తెలుసా? స్వర్గానికి వెళ్లిన వాళ్ళు సజీవంగా వస్తారనే మాట ఈ ద్వాపర యుగంలో ఎవరు విని ఉండలేదు. దుర్యోధన, మన విరోధాలకు హద్దుంది. భీముడు ఇప్పటికే రావటం ఆలస్యమైంది. అమ్మగారు చాలా బాధపడుతున్నారు తెలుసా? నువ్వు ఇప్పుడు ఇంకా కఠోరంగా మాట్లాడి బాధిస్తున్నావే, సిగ్గేయటం లేదు నీకు? నిజమనేది ఎప్పుడు చేదుగానే ఉంటుంది. ఏమంటావు? ముండితనం చేతనే నేడు నీ తల్లి భీమునికి దూరమైంది, వ్రతంలో కూడా ఓడింది. నీకు కులక్షయం కాకుంటే మరేమవుతుంది? దుర్యోధన, ఇప్పుడు నీవు నా ఎదుట ఉంటే మంచిది కాదు. వెళ్ళు. స్వర్గాన్ని పృథ్వీకి తేవటంలో మాది నిర్వంశమైపోయినా కూడా చింతలేదు. నిజమే, తమ చేత్తోనే వంశనాశనం చేయాలని కోరుకున్న మీలాంటి తల్లులతో అవసరమే ఉంది నాకు. మీరిక మీద మా అమ్మకు తల్లుల కర్తవ్యాన్ని నేర్పడానికి మాత్రం మా ఇంటికి రావద్దు పిన్ని. కుంతి, నేను విన్నది నిజమేనా? భీముణ్ణి దేవలోకానికి పంపావా? పితామహ, అమ్మ చేసే వ్రతం పూర్తి చేయడానికి ఐరావతం కోసం వెళ్ళాడు. నాకు తెలుసు. కుంతి, నువ్వు ఇలా చేయటం ఏమైనా బాగుందే? కౌరవులు చేస్తున్న యుక్తి చాతుర్యాలు నీకు అర్థం కావు. వాళ్ళందరూ కపటంతో కుట్ర పన్ని యుద్ధం చేయకుండానే నీ పుత్రున్నొకన్ని అంతం చేశారు. అదంతా చూస్తూ నువ్వు సహించి ఊరుకున్నావు. నీ వంశానికి హాని చేశావు. రాను, ఏమైపోయినా తిరిగి నేను వెనక్కి రాను. పట్టలేకపోయినా కేవలం బిడ్డల కొరకే జీవించున్నాను. ఇప్పుడు నేను పుత్రవధనే పాపం చేశాను. మళ్ళీ రావడానికి అర్హత లేదు. యమునా నదికి ప్రాణం అర్పిస్తాను. పుత్రహత్య చేసిందే కాక ఆత్మహత్య చేసుకోవడానికి సాహసిస్తున్నావా? వెనక్కి రా. అమ్మా 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 పద. సుయోధన, ఇదే మంచి సమయం. ఈ నిచ్చెన కాల్ చేస్తే మరి భీముడు తిరిగి రాలేడు. చక్కని ఆలోచన.
ఆగు, ఏమిటి ఎలా తీసుకున్నా? నువ్వు ఐరావతాన్ని వదిలిపెట్టు. మేము కేవలం నీ బలాన్ని పరీక్షించాలని తలచాం. నువ్వు విజయం సాధించావు. మానవుడు తలుచుకుంటే ఏమైనా చేయగలడని నిరూపించావు. నీ ధైర్యాన్ని మెచ్చాం. ఇప్పుడు ఐరావతాన్ని సంతోషంగా తీసుకువెళ్ళు. నారాయణ నారాయణ. నారాయణ నారాయణ. అయిపో భీమా, అక్కడ నిత్యం లేదు. నిత్యం లేదా? అయితే నేను ఇప్పుడు వెళ్ళడం అలాగా? మా అమ్మ ఎదురు చూస్తుంటుండే. చింతించకు ప్రేమ, మేము ఇప్పుడే నిన్ను భూలోకానికి పంపే ఏర్పాటు చేస్తాం. మేఘరాజా, వెళ్ళు మేఘరాజా. ఐరావతాన్ని అలంకరించి భీముని సుఖంగా భూలోకానికి తీసుకువెళ్ళు. వెళ్ళు భీమా. వాళ్ళు దానికి ఎప్పుడూ సిద్ధంగా ఉండరు సుయోధన. రాజమాతనైపోవాలని కుంతికి ఇప్పుడు చాలా ఆశ పట్టుకుని తెలుసా? అబ్బో, కుంతీదేవి చాలా పెద్ద కోరికే ఉందే. లేకపోతే మరి మీరేమని అనుకుంటున్నారు? చూడండి, అది నన్ను అందుకే అంటూ ఉంటుంది, మన పిల్లల్ని రాజ్యానికి తగిన వాళ్ళలా చేయలేదని. హఠాత్తుగా ఈ వాయిద్యాలు మోతున్నాయి ఏమిటి? సుయోధన, పోయేదంతా ఏమిటో చూడు, చూసి చెప్పు నాయనా. సుయోధన, ఏమిటది? ఏదైనా రథం వస్తుందా? సుయోధన, సుయోధన, మాట్లాడనంటావి? ధృతరాష్ట్ర, గాంధారి, సుయోధన, చూడండి, స్వర్గ వైభవం మీ వాకిట్లోకి వచ్చింది. గాంధారి, మట్టి ఏనుగుని చూసి నువ్వెంతో గర్వపడ్డావు, కానీ కుంతి కుమారులు ఐరావతాన్ని తెచ్చారు. పాండవ కుమారులకి, పాండవ కుమారులకి. ఇప్పుడైనా నీ కళ్ళగంతలు తీసేసి చూడు. చూడు, ఒక్కసారి చూడు. కుంతి ఐరావతం మీద కూర్చుని గజలక్ష్మిలాగా వస్తుంది. ఆహాహా, ఎంత చక్కని దృశ్యం. ఈ దృశ్యాన్ని చూస్తే దేవ గంధర్వులు కూడా ధన్యులవుతారు. పాండవ కుమారులకి, కుంతీదేవికి, పాండవ కుమారులకి. నారాయణ నారాయణ. నారాయణ, దీర్ఘాయురత్. ఇదేమిటి? మహాదేవి గాంధారి కల్లేది? మునివర్య, మహాదేవి వారి భవనంలో ఉన్నారు. మహారాణి, మహారాణి, నా వ్రతం పూర్తయింది. పిల్లలతో సహా తమరి ఆశీర్వాదం కోసం వచ్చాను. కుంతిరాణి, మీకేమని ఆశీర్వాదం చేయగలను? మీకింతకాలం అన్యాయం చేస్తూనే వచ్చాను. మేమీనాడు గ్రహించాం. మాతృదేవత కర్తవ్యాన్ని నువ్వే తెలుసుకోగలిగావు. నువ్వు యోగ్యురాలివి, అందుకే నీ పుత్రులు యోగ్యులు కాగలిగారు. స్వర్గ వైభవాన్ని భూమి మీదకి తెచ్చారు. మా పిల్లల కారణంగా వారితో విరోధం తెచ్చుకున్నారు. సర్లేండి, మనలో మనకి విరోధాలు ఏమిటి రాణి? తమరెప్పుడు అలాగ మా గురించి అసలు భావించకండి. రండి, ఉద్యాపన దానాన్ని స్వీకరించండి, మా పిల్లల్ని ఆశీర్వదించండి. రండి.
చేసిన వ్రతమహత్యం తెలిసిందే, మరందుకని మీతో ఆ వ్రతం చెయ్యండి అని అన్నాను. మునివర్య, పాండవుల చేత గాంధారి గర్వభంగం చేయించాలనేగా ఎత్తు వేశారు. మీ ఎదుటనే ఇప్పుడు నేను వాగ్దానం చేస్తున్నాను. ఇప్పటి మొదలుకొని గాంధారి కుంతీదేవి పాండవులతో వైరం ఎప్పుడూ పెట్టుకోదు. నారాయణ, నువ్వైతే ఇలాగంటున్నావు, మరి మీ కుమారుల మాట ఏమిటి? వాళ్ళందరూ ఇప్పుడు పెద్దవాళ్ళైపోయారు. అడ్డాల్లో ఉన్నంత వరకే బిడ్డలు కానీ గడ్డాలు మీసాలు వస్తే బిడ్డలు కారు. ఇప్పుడు మేము కౌరవ కుమారుల మనసుని మార్చలేము. వాళ్ళకి మారడం అనేది అసంభవం. పాండవులు వాళ్ళ ప్రతాపం చేత ఈనాడు కౌరవుల మాట అయిన గాంధారికి గర్వభంగం చేశారు. మరంతకన్నా ఏమీ అనలేదు. నేటి నుండి మాకు 105 పుత్రులు. తథాస్తు, మా కార్యం పూర్తయింది. కుంతిరాణి, నువ్వు తీసుకొచ్చిన ఉద్యాపన దానాన్ని నాకు ఇయ్యి. కుంతిరాణి, వయసులో చిన్నదానివైనా మాతల గొప్పతనాన్ని నిలబెట్టగలిగావు. మేమే నీ చరణాలను తాకాలి. వద్దు వద్దు మహారాణి. మాతృదేవత ప్రోత్సాహం పిల్లలకు ఇంత అపారమైన శక్తిని ఇవ్వగలిగింది కదా. దేవి, ఇప్పుడు మాకు కులక్షయం అయిపోదు కదూ? కులక్షయమా కాదు బిడ్డ, మా ఆశీర్వాదం చేత పాండవుల యొక్క వంశం దినదినం అభివృద్ధి అవుతూ అక్షయ కీర్తిని పొందుతుంది నాయన. ఈ ఆర్యావర్తం మీ మాతాపుత్రుల యొక్క గుణగణాలు స్మరిస్తూ ఉంటుంది. మీరందరూ ఆదర్శ మాతాపుత్రులను పెంచుకుంటారు. నక్షత్రాల నడుమ కమ్మిన చీకట్ల నడుమ మానవుడే కాంతి కిరణ దీపము.